రాష్ట్రాల్లో భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని చిట్యాలలో అత్యధికంగా 48.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. మరో 3 రోజుల పాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు జిల్లాలో 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో ఎండల పరిస్థితిపై మా ప్రతినిధి శ్రావణి మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణలో ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కొనసాగుతూ ఉంది. సో ఆ ప్రాంతాలకు వస్తే తెలంగాణ తూర్పు జిల్లాలో ఎక్కువగా అయితే మనకి కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఎండకి ఎక్కువగా ఉండడం వల్ల 12 to 4 o'clock మధ్యలో ఎటువంటి పరిస్థితి ఉన్నా, ఒకవేళ తప్పని పరిస్థితి అయితే తప్ప బయటికి రావద్దని ఐఎండీ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ప్రజెంట్ మనం ఎండలు ఎక్కడికో చూసుకున్నట్లయితే మనకి కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో వడగాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. సో అధికారులు చెప్పిన ప్రకారంగా అయితే ప్రజలు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రావద్దని సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో అయితే రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో కూడా ఉక్కపోత పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాలలో సాయంత్రం వేళ ఈదురుగాలులతో పాటు తేలికపాటు ఉరుములు, మెరుపులతో జల్లులు పడే అవకాశం ఉందని మెరుపులతో వాతావరణ కేంద్రం చెబుతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈవినింగ్ టైంలో లైట్ గా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఇక్కడ మనకి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కూడా రాత్రి సమయంలో ఒక 10 నిమిషాల నుండి 20 నిమిషాల పాటు చిన్నగా వర్షాలు అయితే కనిపిస్తోంది. సో దానివల్ల హ్యూమిడిటీ ప్రభావం కొంచెం తగ్గి చల్లదనం నైట్ టైంలో కనిపిస్తుంది. మళ్ళీ ఉదయం మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ అదే ఎండ ఎక్కువగా కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తీవ్ర ఎండల కారణంగా రాష్ట్రంలో వడదెబ్బకు ముప్పు కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే అసలు వడదెబ్బ తగిలినట్టు కూడా ఎవరికి తెలియట్లేదు. ముందైతే ఉక్కపోతు వల్ల చెమటలు కక్కుకునే వాళ్ళు లేదా గాబర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలాంటి సిమ్టమ్స్ ఏం కనిపించకుండానే దెబ్బకి వడదెబ్బలు తగులుతూ వస్తున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, ORS, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, బాడీని హైడ్రేట్ చేసుకోవడం మంచిది అని చెప్తున్నారు. తేలికపాటు దుస్తులు ధరించడం మంచిది అని చెప్తున్నారు. సో మొత్తంగా చూస్తే మనం ప్రెసెంట్ ఇప్పుడు మొత్తంగా చూస్తే తెలంగాణలో అయితే తీవ్ర ఎండగా అయితే కనిపిస్తోంది. సో ఎవరైనా సరే ఎండకి వెళ్ళాలి అనుకుంటే తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే హైడ్రేటెడ్గా ఉండండి అని చెప్తున్నారు. తేలికపాటలు ఈవినింగ్ వర్షం ఉన్నప్పటికీ కరెక్ట్ 12 o'clock నుండి 4 o'clock వరకు అయితే ఎండ తీవ్రత గంభీరంగా అంటే భయంకరంగా సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుంది. సో ఇంకొక 10-15 రోజుల వరకు అయితే ఈ ఎండ తీవ్రత మరింతగా పెరిగే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 44 degrees అయితే ఉంది. ఇంకా రానున్న రోజుల్లో 46కి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆఫ్టర్ June 6th తర్వాత నుండి కనీసం కొంచెం తేలికపాటి వర్షాలు స్టార్ట్ అవబోతుంటాయి. సో అప్పటి వరకు అయితే ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ బాడీని హైడ్రేట్ చేసుకుంటామని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.